హాయ్, అందరికీ ప్రైజ్ లాట్. సో యాక్చువల్గా పోయిన వీడియోస్లో చెప్తున్నాను కదా పాపము దాని గురించి అని. వీడియోలో మీతో ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను, పాపం అని నేను ఎట్లా ఫీల్ అయ్యేవాడిని. సో నా లైఫ్లో ఒక గోల్ అంటూ ఉంది అని తెలిసింది ఎప్పుడంటే నన్ను నేను అర్థం చేసుకున్నాను. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, పాపము అంటే ఒక గురితో మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, గుళ్ళకి తిరిగేటప్పుడు, మాలేసినప్పుడు నేను ఎవరినైతే పూజించేవాడినో, ఎవరినైతే దేవుడు అనుకునేవాడినో, సో ఆ ప్లేస్లో అక్కడ ఉంది మనిషి. సో ఎగ్జాంపుల్ చాలా రకాలు చెప్పొచ్చు. ఇప్పుడు వినాయకుడిని తీసుకుంటే ఏనుగు బొమ్మ, నరసింహస్వామి తీసుకుంటే ఒక సింహం బొమ్మ, ఆంజనేయ స్వామి తీసుకుంటే ఒక మంకీ ఫేస్. సో ఇట్లా ఎన్నో రకాలుగా ఇక్కడ మనుషులే, కానీ నేను దేవుడు అనుకున్నా అక్కడ. సో ఆ టైంలో అనిపించింది నాకు, ఐ థింక్ నేనైతే గురి నాకు ఏదైతే గురి ఉందో ఆ గురి తప్పుతున్నాను అనే ఒక ఫీల్ నాకు ఉండేది ఎప్పుడు. ఎందుకంటే మనిషి ఎప్పుడు దేవుడు కాలేడు. దేవుడికి ఎప్పుడు షేప్ ఉండదు, ఫేస్ ఉండదు. మనం దేవుడు చూడలేము లిటరల్గా అనుకుంటే. మనం గురి తప్పిపోయినప్పుడే ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనుషుల్ని దేవుడు అనుకోవడం, జంతువుల్ని దేవుడితో పోల్చుకోవడం, ఇట్లాంటివన్నీ అనిపించింది. సో నేనేం చెప్దాం అనుకున్నా అంటే, ఏదైతే ఇప్పుడు ఒక బౌలర్కి వికెట్ తీయాలని గురి ఎట్లుంటుందో, ఒక కెమెరాకి వీడియో తీయాలని గురి ఎట్లుంటుందో, మనిషికి కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి గురి ఉండాలి. సో మనం థౌజండ్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ బుక్స్ చదువుతూ ఉంటాము. సో నువ్వు క్వశ్చన్ చేయనంత వరకు అది స్క్రిప్చర్ మిగిలిపోతుంది. అంటే నువ్వు మెంటల్ స్లేవరీలో బతుకుతూ ఉంటావు. సో నువ్వు చదివినప్పుడు దాన్ని క్వశ్చన్ చేసి ఏది నిజం, ఏది రైట్, రాంగ్ అని తెలుసుకుంటే, ఐ థింక్ నువ్వు ఆ స్లేవర్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ నువ్వు నిజం అర్థం చేసుకుంటావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది, నీ గురి ఏదో అర్థమవుతుంది ఫస్ట్. సో ఇవి లేకుండా కూడా బతకొచ్చు. ఇక్కడ ఫోర్స్ ఏం లేదు. ఇవి లేకుండా నువ్వు ఏదైతే రైట్ అనుకుంటున్నావు, రాంగ్ అనుకుంటున్నావు, నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, అసలు నీ గురి కరెక్టా రాంగా, నువ్వు ఏదైతే గోల్ అనుకుంటున్నావో అది కరెక్ట్గా రీచ్ అవుతున్నావు లేదని తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకోకున్నంత వరకు యూ విల్ బిన్ అ స్లేవరీ. అది నువ్వు ఎట్లా అనుకోవచ్చు. సో నాకైతే అది అనిపించేది ఎప్పుడు, మేబీ నేను చేసే పాపం అదేమో నాకు. సో అది నేను రియలైజ్ అయింది ఎన్నో బుక్స్ చదవడము ఇట్లా అని కాదు, కానీ జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనం ఏం పని చేస్తున్నాం, ఎవరికి మొక్కుతున్నాం, ఎవరిని మనం దేవుడు అనుకుంటున్నాం, అసలు దేవుడు ఎవరని ఒక క్వశ్చన్ నువ్వు రేజ్ చేసుకుంటే ఐ థింక్ నువ్వు ఒక మంచి ప్లేస్లో ఉంటావు, ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు. సో అది వీడియోలో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏదైతే గురి ఉందో అది